సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. ఇన్వెస్ట్మెంట్ చేయాలి అన్నప్పుడు చాలా మెథడ్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. కొంతమంది ఎస్ఐపిస్ తీసుకోమంటున్నారు, స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్ చాలా చెప్తున్నారు. అండ్ ఇందులో ఒక స్పెషల్ థింగ్ ఏంటంటే మిడ్, లార్జ్, స్మాల్ క్యాప్స్ అనేవి చాలా ఎక్కువగా అనిపిస్తున్నాయి. ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ అయితే స్మాల్ క్యాప్ తీసుకోవడం, కొంచెం బాగా డబ్బులు ఉంటే ఇంకొంచెం పెద్ద లార్జ్ క్యాప్కి వెళ్ళడం ఇలా చేస్తున్నారు. అసలు బేసిక్ థింగ్స్ తెలుసుకుందాం. ఈ మిడ్, స్మాల్, లార్జ్ క్యాప్స్ అంటే ఏంటి, ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, ఎంతవరకు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, విషయం తెలుసుకుందాం. ప్రస్తుతం అంతా ఉన్నారు సీనియర్ మార్కెట్ అనలిస్ట్ శ్రీరామ్ చంద్రమూర్తి గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, అందరికీ డౌట్ ఉంది ఏంటంటే అసలు వినడానికి కూడా చాలా బాగుంటుంది, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్, స్మాల్ క్యాప్ అని చెప్పేసి. సో ఏంటివి, ఎంత స్టార్టింగ్ నుంచి, అంటే ఇప్పుడు నా దగ్గర ఒక 1 lakh ఉన్నాయి, లేదా ఒక 50,000 ఉన్నాయి, నేను ఎలిజిబుల్ అవుతానా, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయొచ్చు మనం ఇన్వెస్ట్మెంట్ అనేది? ఓకే అండి. అసలు మ్యూచువల్ ఫండ్ అంటే ఒకసారి అందరికి తెలిసిందే, ఒకసారి మళ్ళీ చెప్తాం. మ్యూచువల్ ఫండ్ ఏంటంటే స్మాల్ అమౌంట్స్ కానీ కలెక్ట్ చేసేసి అందరి దగ్గర ఒక కంపెనీ ఏం చేస్తుందంటే ఆ అమౌంట్ కలెక్ట్ చేసి అది స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి ప్రాఫిట్ జనరేట్ చేసి వీళ్ళందరికీ ఇస్తుంది. దీన్ని అసలు మ్యూచువల్ ఫండ్ ప్రాసెస్, దాన్ని ఏఎంసీ అంటాం, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ. ఆ కంపెనీ ఏంటంటే ప్రొఫెషనల్స్ ఉంటారు దానిలో. ఆ కంపెనీ సెబీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో అండర్ రూల్స్ ప్రకారం చేసుకొని మ్యూచువల్ ఫండ్స్ని వాళ్ళు రన్ చేస్తారు అనమాట. సో మనలాంటి అన్ప్రొఫెషనల్స్ అంటే మనం అందరం కూడా ఆ కంపెనీలో మనం కొంత అమౌంట్ యాడ్ చేసుకుంటే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఆ అమౌంట్ అక్యుములేట్ అయ్యి మంచి వెల్త్ క్రియేట్ అవుతుంది. ఇది యాక్చువల్ కాన్సెప్ట్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్. సో దీనిలో ఏంటంటే 2 రకాలు ఉన్నాయి. ఒకటి లంసమ్, అంటే టోటల్ నా దగ్గర మీరు అంటూ 1 lakh ఉంది, 1 lakh ఇప్పుడు వేసేసుకుంటా, మళ్ళీ నేను ఎప్పుడో 5 ఏళ్ళకో 6 ఏళ్ళకో నేను తీసుకుంటాను, అది లంసమ్. సెకండ్ ఏంటంటే ఎస్ఐపి, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, అంటే నెల కొంత కడతాను. సో అలా ఒక 5 years 10 years అలా నేను ప్లాన్ కట్టుకుంటూ వెళ్తే ఆ అమౌంట్ ఏం చేస్తారంటే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసి మనకు వెల్త్ క్రియేట్ చేస్తారు. ఆ స్టాక్స్ కూడా మనమే సెలెక్ట్ చేసుకోవచ్చు ఎందులో పెట్టాలి, నేను పెట్టే అమౌంట్ దేనిలో పెట్టుకోవాలని. సో మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ మనకి రిస్క్ అనేది ఉండదు. ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ మనకి మంచి రిటర్న్స్ ఇస్తుంది అనమాట. అంతేగాని షార్ట్ టర్మ్లో నేను ఒక 6 monthsలో ఇవాళ కొనేసేసి అమ్మేస్తాము అంటే అది లాసెస్ అవుతుంటాం. సో మ్యూచువల్ ఫండ్స్లో 2 రకాలు అయిపోయింది కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ఫండ్స్ని స్టాక్ మార్కెట్లో ఏ కంపెనీలో ఏ సెక్టర్లో పెట్టమంటారు. ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఉన్న కంపెనీస్ మొత్తాన్ని 3 రకాలుగా కేటగిరీ చేశారు. ఇప్పుడు ఎన్ఎస్సిలో దాదాపు 8,000 కంపెనీలు లిస్ట్ అయి ఉన్నాయి. వాటిల్లో లార్జ్ క్యాప్ అంటే స్టార్టింగ్ 1 to 100 ఏవైతే ఉంటాయో వాటిని లార్జ్ క్యాప్ కంపెనీస్ అంటాం. అంటే ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు, కోటక్ బ్యాంకు, ఇలా రిలయన్స్, ఇలా టాప్ 100 బై మార్కెట్ క్యాపిటలైజేషన్ బట్టి వీటిల్లో లార్జ్ క్యాప్ అంటాం. ఓకే, అంటే బాగా రిటర్న్స్ ఇస్తాయి అవి. అవి ఇప్పుడు ఇండియాలో స్టాండర్డ్ కంపెనీస్, బాగా ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్. అందులో ఎంత నుంచి మనం పెట్టచ్చు సార్ ఇన్వెస్ట్మెంట్? 500 నుంచి పెట్టుకోవచ్చు. 1,000 మినిమం వేసుకున్నా ఏ మ్యూచువల్ ఫండ్ ఏదైనా 1,000 నుంచి కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో అది ఫస్ట్ పాయింట్, లార్జ్ క్యాప్. తర్వాత మిడ్ క్యాప్ ఏంటంటే 101 నుంచి 500 వరకు ఉన్న వాటిని మిడ్ క్యాప్ అంటాం. మిడ్ క్యాప్ కంపెనీలో షేర్ ప్రైస్ 2,000 ఉండొచ్చు, 5,000 ఉండొచ్చు, కానీ అది 101 నుంచి 500 కంపెనీస్లో ఉంటే దాని మిడ్ క్యాప్. ఆ తర్వాత 501 నుంచి మిగతా 8,000 వరకు అన్ని స్మాల్ క్యాప్. సో స్మాల్ క్యాప్ కంపెనీస్. దాని తర్వాత మైక్రో క్యాప్ ఉంటుంది. మైక్రో క్యాప్, పెన్నీ స్టాక్స్, ఇలా సెగ్రిగేట్ చేశారు స్టాక్ మార్కెట్. సో ఇప్పుడు మనం ఏమవుతుందంటే ఇప్పుడు లార్జ్ క్యాప్లో అడ్వాంటేజ్ ఏంటంటే మీకు గ్రోత్ కంపెనీ అంటాం వీటిని. అంటే మోడరేట్గా ఇప్పుడు మీరు అన్నట్టు నాకు ఎటువంటి టెన్షన్ లేకుండా మనీ గ్రో అవ్వాలంటే ఇప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ ఈ పెద్ద కంపెనీలు తట్టుకుంటాయి. కాబట్టి ఓవర్ ఏ పీరియడ్ ఇవి కొంచెం ఏంటంటే స్టడీ గ్రోత్ రేట్ ఒక 15%, 12 to 15% యావరేజ్గా గ్రోత్ రేట్ ఇస్తూ ఉంటాయి. సో కాబట్టి ఒక 5 years 10 years తీసుకున్న వాళ్ళందరికీ కూడా ఇందులో మినిమం గ్యారంటీ ఉంటుంది. ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ మిడ్ క్యాప్లో ఏమవుతుందంటే మార్కెట్ బాగున్నప్పుడు ఇవి బాగా ర్యాలీ ఇస్తాయి, మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు ఇవి కూడా బాగా పడతాయి. సో మిడ్ క్యాప్లో ప్రాబ్లం ఏంటంటే ఇది ఎక్కువ వల్టైలిటీ ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఎప్పుడైనా చూస్తే వాళ్ళు ఏమైంది, మొన్న లాస్ట్ ఇయర్ బాగా మార్కెట్ బాగున్నప్పుడు మిడ్ క్యాప్ బాగా ప్రాఫిట్స్ ఇస్తాయి. సో 100 రూపాయలది 500 అవుతుంది.
తర్వాత మార్కెట్ పాలైనప్పుడు అదే 500లో ఉన్నది 100 రూపాయలకి వచ్చేస్తుంది. అదే లార్జ్ క్యాప్ అలా రాదనమాట. ఒకసారి గ్రోత్ వెళ్ళిందంటే 20% 30% పడతాయి కానీ 100% పడిపోవు, డౌన్ అవ్వు. సో ఇక్కడ మిడ్ క్యాప్లో అదొక ప్రాబ్లం ఉందన్నమాట. అంటే మార్కెట్లు బాగున్నప్పుడు, ఇప్పుడు మార్కెట్ రికవర్ అయ్యేటప్పుడు మనం మిడ్ క్యాప్లోకి తీసుకోవచ్చు. తర్వాత స్మాల్ క్యాప్ కంపెనీస్ ఏంటంటే ఇవి ఏంటంటే ఓవర్ పీరియడ్ ఒక 2-3 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్ మధ్యలో గ్రోత్లోకి వస్తుంటాయి. సో ఇది స్టోరీ. ఓకే. సో ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను ఒక 5 ఇయర్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే ఇప్పుడు మార్కెట్ ఎక్కడ ఉన్నాము అన్ని చూసుకొని మార్కెట్ రికవరీ ఫేజ్లో ఉంటే ఎక్కువ అమౌంట్ ఈ మిడ్ క్యాప్లో పెట్టుకోవచ్చు. ఓకే. అంటే ఒక 70% దాకా మిడ్ క్యాప్లో పెట్టుకొని ఒక 30% లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేసుకుంటే వెల్త్ గ్రో అవుతుంది. అది కూడా మళ్ళీ ఇప్పుడు ఏమన్నామంటే ఈ ఏజ్ని బట్టి, ఇప్పుడు మీకు 60 ఇయర్స్ ఉన్నారనుకోండి, సో మీరు రిస్క్లు తీసుకోలేని లెవెల్లో ఉంటారు. కాబట్టి మీరు ఎక్కువ ఫండ్ అంతా కూడా లార్జ్ క్యాప్లో పెట్టుకోవాల్సి వస్తుంది. అదే మీరు 30 ఇయర్స్ ఏజ్ అనుకోండి, సో మీరు కొంచెం రిస్క్ తీసుకోవచ్చు, మీకు లైఫ్ స్పాన్ ఉంది. కాబట్టి మీరు ఒక 70% ఈ స్మాల్ అండ్ మైక్రో క్యాప్ కంపెనీ స్మాల్ క్యాప్లో కానీ తర్వాత మిడ్ క్యాప్లో కానీ పెట్టుకొని లార్జ్ క్యాప్లో 30% పెట్టుకుంటే మీకు ఎక్కువ గ్రోత్ ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. ఇప్పుడు ఈ మూడిట్లో సేఫ్ సైడ్ అంటే ఏమని తీసుకోవచ్చు సార్? సేఫ్ సైడ్ ఏంటంటే ఓవర్ లాంగ్ పీరియడ్లో అన్నీ ఓకే, మనకి గ్రోత్ ఎక్కువ కావాలి. సేఫ్టీ అంటే ఇప్పుడు షార్ట్ టర్మ్లో రిస్క్ ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే ఎప్పుడు కూడా డిసీవ్ చేయవు. ఓవర్ లాంగ్ అంటే 5 ఇయర్స్ మినిమం మనం టర్మ్ పెట్టుకుంటే మీకు ఎనీ ఫండ్ మనకి మంచి గ్రోత్ ఇస్తుంటాయి. సో అవుట్ పర్ఫార్మ్ రావాలి అంటే ఏం చేయాలంటే ఇండెక్స్ మార్కెట్ ఇప్పుడు ఎక్కడ ఉంది, బాగా బాటంలో ఉంటే రికవర్ అవుతుంది అనుకోండి, అప్పుడు మిడ్ క్యాప్లో కానీ స్మాల్ క్యాప్లో కానీ వెళ్తే మంచి రిటర్న్ వస్తాడు. బాగా టాప్ వెళ్ళిపోయింది అనుకోండి, అక్కడి నుంచి ఏమవుతుందంటే లార్జ్ క్యాప్లో పెట్టుకోవాలి. సో అంటే మనం సిచ్యుయేషన్ బట్టి మనం ఇప్పుడున్న ఎంట్రీ పాయింట్ ఎక్కడ ఉందో చూసుకుంటే మనకి మంచి అడ్వాంటేజ్ అవుతుంది. డైవర్సిఫై చేసుకొని అందులో కొంత ఇందులో కొంత ఇందులో కొంత అలా పెట్టుకుంటూ అది ఇంకా హ్యాపీ. ఓకే. మొత్తం ఒక దాంట్లో పెట్టేయకుండా మొత్తం ఒక సెక్టర్లోనే పెట్టుకుంటూ లార్జ్ క్యాప్లో 30%, దీనిలో 30, మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ 30% పెట్టుకుంటే మొత్తం మార్కెట్లో ఉన్నట్టే ఉంటాం, ఆ గ్రోత్ మనకు వస్తుంది. అప్పుడు ఇంకేం చేయొచ్చు, మళ్ళీ సిచ్యుయేషన్ బట్టి యాడ్ చేసుకోవచ్చు. సో మ్యూచువల్ ఫండ్స్లో అదొకటి ఉంది, మల్టిపుల్స్ యాడ్ చేసుకోవచ్చు. ఈ ఎస్ఐపితో పాటు నాకు ఇవాళ ఒక 50 ఉంది, సో 50,000 ఉంది, ఎక్స్ట్రా బై చేసేసుకోవచ్చు, ఆ యూనిట్స్ బై చేసుకోవచ్చు. అది మీకు అడ్వాంటేజ్ ఉంటుంది. ఇప్పుడు యావరేజ్గా మనకి ఎంత ఇంట్రెస్ట్ రేట్ రావచ్చు సార్? యావరేజ్ మ్యూచువల్ ఫండ్స్ 12-15% యావరేజ్ రిటర్న్స్ ఇస్తాయి. ఏదైనా మనం ఎందులో చేసినా ఒక 5 ఇయర్స్ 10 ఇయర్స్ లాంగ్ టర్మ్ తీసుకుంటే సిఏజిఆర్ అంటాం, కాంపౌండెడ్ యావరేజ్ గ్రోత్ రేట్ అంటాం సిఏజిఆర్. సో అది 12-15% యావరేజ్ మినిమం. ఓకే. అయితే ఒక ఫన్నీ కామెంట్ ఏమొచ్చిందంటే ఇంతకు ముందు అందరికి అవేర్నెస్ లేదు, ఇప్పుడు అందరూ పెడుతున్నారు కదా, ఇది కూడా కొన్నాళ్ళకి అదే వ్యాపారం అదే మీన్ ఏమంటారు వడ్డీ వ్యాపారాలు ఎలా అయితే అవుతున్నాయో అలా అవుతాయి, ముందు ముందు ఇది కూడా ఇన్వెస్ట్మెంట్స్ అంత రిటర్న్స్ రావని పెట్టారు. ఇది నిజమేనా సార్? ఇట్లా అయ్యే ఛాన్సెస్ ఉంటుందా? అంటే ఇప్పుడు మనకి 140 crores పాపులేషన్లో ఎన్ని వచ్చాయి? 20 crores కదా వచ్చింది. 20 crores మాత్రం ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఇంకో 20 crores ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఒక 140 crores మనం ఒక 40 crores పిల్లలు అనుకున్నాం అనుకోండి, ఒక 40 crores అడల్ట్ అనుకున్నాను, ఓల్డ్ పీపుల్ అనుకుంటే ఒక 60 తీస్తే ఇంకో 60 crores ఏజ్ పీపుల్ మన 20-60 మధ్యలో ఉండేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళల్లో 20 crores మనకు ఉంది. ఇంకో 20 crores వస్తే మీరు అన్నట్టు సాచురేషన్ వస్తుంది. అచ్చా, ఓకే. 20 crores రావాలంటే మేబీ కొంచెం టైం పట్టచ్చు కదా? టైం పట్టచ్చు. సో అంత అవేర్నెస్ ఇంకా రాలేదు ఇన్సూరెన్స్కి కానీ. ఇప్పుడు సాచురేషన్ అంటున్నారు కానీ ఏమీ రాలేదు. ఇంకొక మన జనరేషన్ అయిపోద్ది, ఇంకో 20 years తర్వాత వస్తుంది. అంటే ఇప్పుడు యూఎస్లో ఏమవుతుంది, 90% అందరూ కూడా మ్యూచువల్ ఫండ్స్లో ఉంటాయి. ఆ స్టేజ్కి మనం వెళ్ళాలంటే ఇంకో 20 years పడుతుంది. అవును, చాలా మందికి తెలియదు కూడా, అదేంటి మోసం చేస్తారు, నేను మా పక్కింటి వాళ్ళకి ఇస్తానంటారు కానీ ఇందులో పెట్టాము అంటే ఎవరికి ఇస్తాం, ఎవరు కాగితాలు రాస్తారు, మనకి ఆ వేలో ఉన్నారు చాలా మంది, చాలా ఎక్కువ డబ్బులు ఉన్న వాళ్ళు కూడా. ఓకే. అవును, ఎక్కువ లేడీస్ ఇంకా అవేర్నెస్ రాలేదు. లేడీస్ అందరూ ఏమవుతున్నారంటే గోల్డ్ కొందాము, లేకపోతే బ్యాంక్లో పెట్టుకుందాం, ఇల్లు కొందాం అనుకుంటున్నారు. సో ఈ సెగ్మెంట్లో కొంత అవేర్నెస్ వాళ్ళకి వస్తే ఆటోమేటిక్గా అందరికి వచ్చినట్టే. సో ఇప్పుడిప్పుడే కొంచెం ఎడ్యుకేటెడ్ లేడీస్కి అవేర్నెస్ వస్తుంది, వాళ్ళందరూ చేస్తున్నారు. వాళ్ళు నెక్స్ట్ వాళ్ళ జనరేషన్కి
ఇంపోర్ట్ చేయడం ద్వారా మొత్తం అందరికీ వస్తుంది. బట్ ఇట్ ఈస్ ఏ మ్యూచువల్ ఫండ్ అనేది మంచి కాన్సెప్ట్ అండి. ఈవెన్ డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేయలేక మార్కెట్లో చేసే బదులు ఆల్టర్నేట్గా ఇండైరెక్ట్ వేలో చేయటం అనేది మంచి కాన్సెప్ట్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, నమస్తే.